పేరు సింహాచలం, ఊరు శ్రీకాకుళం, చేసే పని జోనల్ కమిషనర్. జీతంతో సంబంధం లేకుండా కోట్లు వెనకేశాడు. ఆయన కూడబెట్టిన ఆస్తులు చూసి ఏసీబీ అధికారులకే కళ్ళు బైర్లు కమ్మాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, శ్రీకాకుళాల్లో 17 ఇళ్ల స్థలాన్ని గుర్తించారు అధికారులు. జీవీఎంసీ జోన్ 2 జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఏకకాలంలో 6 ప్రాంతాల్లో సోదాలు చేశారు. తనిఖీల్లో బయటపడ్డ ఆస్తుల చిట్టా చూసి అవినీతి నిరోధక శాఖ అధికారులే ఆశ్చర్యపోయారు. ఆ లెవెల్లో ఉన్నాయి సింహాచలం ఆస్తులు. సింహాచలం అవినీతి అక్రమాలపై ఏసీబీకి వరుసగా ఫిర్యాదులు అందాయి. విశాఖ మధురవాడలో ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. ఆయన ఇంట్లో దొరికిన పత్రాల ఆధారంగా స్పెషల్ జడ్జి అనుమతితో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మధురవాడలోని జోనల్ కార్యాలయం, శ్రీకాకుళం జిల్లాలోని సింహాచలానికి చెందిన 3 బంధువుల ఇళ్లు, హైదరాబాద్ లో బంధువుల ఇళ్లలో సోదాలు చేసి అవినీతి సొమ్ము బయటపెట్టారు. సింహాచలానికి విశాఖలో 3 ఇళ్ల స్థలాలు, ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉన్నట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. శ్రీకాకుళంలో 13 ఇళ్ల స్థలాలు, 4.5 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో మరో ఇంటి స్థలం ఉన్నట్టుగా తేల్చారు అధికారులు. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలని సీజ్ చేశారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా భారీగా ఉందని చెప్తోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా తేలడంతో సింహాచలాన్ని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.